అఖిల భారతీయ శిక్షా సమాఘం ఎన్ఈపి 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అవసరాలు బాలబాలికలకు వైద్య మూల్యాంకన శిబిరం నిర్వహించారు. స్థానిక కొత్తపేట శ్రీ రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలకు వైద్య సదుపాయం కల్పించేందుకు ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి బాలబాలికల పేర్లను ఆలింకో బృంద సభ్యులు బెహారా చిరంజీవి, ఓం దివ్య ఇప్ నమోదు చేశారు. జూలై 29న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రత్యేక అవసరాల బాలబాలికల విభాగం జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భవిత బాలాజీరావుపేట భవిత పాఠశాల నిర్వాహకురాలు రజనీ టి సునీల్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో సమగ్ర శిక్ష గుంటూరు సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న తెనాలి కాన్స్టిట్యున్సీ పరిధిలోని సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం వాళ్ళకు కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందించడానికి సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ మరియు అలెంకో విభాగం వారి ఆధ్వర్యంలో మెడికల్ అసెస్మెంట్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపుకి హాజరైన పిల్లలకు అలెంకో టీం సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పిల్లవాడిని అసెస్ చేసి వాళ్ళకు కావలసిన ఉపకరణాలు అందజేస్తారు. దీనికి సంబంధించి ఈరోజు మొత్తం దీని మీద జరుగుతుంది. అలాగే మన జిల్లాలో ఇది నిన్న అంటే 29వ తేదీ ఎన్ఈపి వార్షికోత్సవం సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిగా ప్రారంభించబడింది. రాబోయే 5 రోజులు ప్రతి నియోజకవర్గంలో రోజుకు ఒక రోజున చొప్పున ఎన్యూపీ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీని ద్వారా ప్రతి పిల్లవాడికి కావాల్సిన ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందజేయబడతాయి. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకొని ఈ వారికి కావాల్సిన లబ్ధి పొందవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పటి వరకు దాదాపు 102 మంది వచ్చారండి. ఇంకా జరుగుతూ ఉంది. ఫైనల్ ఎస్టిమేట్ ఉంటుంది. వీరందరికీ ఈరోజు కనుక ఆబ్సెంట్ అయిన వాళ్ళు పక్క కాన్స్టిట్యున్సీలో జరిగే రోజు కూడా హాజరైతే వారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను సహిత విద్యా విభాగం గుంటూరు జిల్లా కోఆర్డినేటర్.